చూస్ కంట్రీ డిలైట్ లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ మాతంగి రాజశ్యామల చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్, మహాభగల్ అఘోరా తాంత్రిక్ బ్రహ్మశ్రీ నిశాంత్ శర్మ అవధాని గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవం. దిష్టి దోషాలు అనే మాట మనం వింటూనే ఉంటామండి. రకరకాల అంటే పసిపిల్లల దగ్గర నుంచి కూడా ముసలి వాళ్ళకు కూడా దిష్టి తగిలి మనకు దిష్టి తగిలిందేమో అని అంటూ ఉంటారు. అంటే తగలడానికి ఉండే యాంగిల్ వేరే ఉండాలి. ఎందుకంటే పెద్ద వయసు వచ్చేసిన తర్వాత చక్కగా సుఖంగా ఉన్నారు, పిల్లలు చూస్తున్నారు, సుఖంగా ఉన్నారు అంటే దిష్టి అయిపోయింది కదా. కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు చిలకా గోరింకల్లాగా ఉన్నారు అని లోపల మంచిగా అనుకుంటే ఓకే, ఒక్కొక్కసారి అది దిష్టిగా ట్రాన్స్ఫార్మ్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. సో దిష్టికి ఎవరు అతీతులు కాదు. ఈ దిష్టి దోషాల నుంచి బయటపడటానికి తాంత్రిక విధానం ఏదైనా ఉందా? దిష్టి అసలు మనకు తగలకుండానే ఉండటం కోసం కూడా ఏదైనా విధానం ఉందా, చెప్తారా? చాలా సంతోషం తల్లి. దిష్టి గురించి చెప్పే ముందు మొదలు మన ధర్మంలో ఒక విషయం చెప్తాను. చెప్పండి. ఏంటి అని అంటే, వాస్తవానికి పూర్వము ఒక స్త్రీ బొట్టు ఎలా పెట్టుకునేటువంటి వారు? సుమారు ₹1 బిల్ అంత సైజు ఉండేది. పెద్ద పెద్ద బొట్లు పెట్టారు. అవునా? పూర్వము చాలా పెద్దగా బొట్లు పెట్టుకునేది. ఎందుకోసము అని అంటే, రీజన్ దిష్టి తాకకుండా. ఫస్ట్ చూపు బొట్టు మీద పడిపోతుంది. ఒకటి. మనం మామూలుగా వెళ్తుంటారే, మన తల్లిదండ్రులు కూడా అందరూ అరే బొట్టు పెట్టుకోరా, ఎంతసేపట్లో ఉంటావు ముఖానికి అని అంటారు. వేద పాఠశాలలో పిల్లలకైనా మేమైనా నాయన భస్మధారణ కుంకుమ ధారణ చెయ్యండి, చేస్తే మంచిది అని చెప్పేసి అన్నాం. అయితే పూర్వం ఏంటిదయ్యా అంటే, సాధారణంగా మనం బొట్టు పెట్టుకుంటాము. మీకు ఎప్పుడైనా ఇట్లా బొట్టు పెట్టుకున్నాక 10 నిమిషాలకో 20 నిమిషాలకో రోజుల్లో ఒక రవ్వ కింద పడినట్టు మీకు ఎప్పుడైనా అనిపించిందా? అంటే కుంకుమ పెట్టుకున్నప్పుడు అది ముక్కు మీద పడిపోవటం లాంటిది జరుగుతుంది. ముక్కు మీద పడడం, అది ముక్కు మీద నుంచి కింద మనం కాఫీ తాగేటప్పుడైనా లేకపోతే ఇంకెట్లా ఉన్నప్పుడైనా అది కింద పడిపోతుంది. ఎప్పుడైనా జరుగుతుంది. ఎందుకు అని అంటే, మన మీద దిష్టి సోకినప్పుడు అది కింద రాలేస్తుంది. అందుకే కుంకుమ పెట్టుకోమని అంటే ఆ శక్తిని తీసుకుని అది కింద పడడం అనేది జరుగుతుంది. అదే ఇప్పుడు చూడండి, బొట్టు దగ్గరకు వచ్చేసరికి ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న ఈ కలియుగంలో చాలా మందికి ఫ్యాషన్ అనేది అలవాటు అయిపోయి ఇంత చిన్న చుక్క లాంటి టిక్లీస్ పెడుతున్నారు. బొట్టు పెట్టుకోవడానికి ఎందుకో నామూచిగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. అవునండి, ఈ స్టిక్కర్స్ పెట్టుకోవడం అనేది అలవాటు అయిపోయింది. అంటే నేనైతే కుంకుమ ధారణ చేస్తా, పైన పెట్టుకున్నా. ఆ బొట్టు రాలుతూ ఉంటుంది తల్లి. మామూలుగా మీరు చూడండి, బ్రాహ్మణులైనా సరే ఎవరైనా సరే ఉదయం పెట్టిన బొట్టు అలానే ఉంటే ఏ దిష్టి తాకనట్టు. అది రాలిపోయి తర్వాత భస్మము సమ్మగిలుతుంది, గంధము సమ్మగిలుతుంది, కుంకుమ కూడా సమ్మగిల్లడం అవి జరుగుతూ ఉంటాయి. ఇంకొంతమంది కూడా తడిపి పెడుతున్నారు. ఏది? కుంకుమను. అలా ఎప్పుడు పెట్టకూడదు. కుంకుమను తడిపి నుదురు మీద రాకూడదు. కుంకుమను తడపాలి అని అంటే అది చాలా అంటే భస్మము గంధము పెట్టి దాని మీద ఇది పెట్టాల్సిందే తప్ప వట్టిగా తడిపి పెట్టకూడదు కుంకుమను. ఈ యొక్క విధానం ఎందుకయ్యా అంటే, ఈ దిష్టి అనేది మొదలు మనకు తాకకుండా ఉండేటువంటి శక్తి కేవలము మొదలు దేనికుందయ్యా అంటే, కేవలం మనం ధరించేటువంటి ధారణలోనే, బొట్టుల ధారణలు ఏవైతే ఉంటాయో వాటి మీదనే ఉంటుంది. తర్వాత తంత్ర విద్యలో వచ్చేసేసమ్మ నల్లటి గంధము ఒకటి, రెండవది అరగజ అని ఉంటుంది. ఇవి రెండింటిని గనక పెడితే అద్భుతంగా దిష్టి క్షుద్రాధిక దోషాలు కూడా నివారణ అవుతాయి. ఈ అరగజమేమో కరెక్ట్ అంటే ప్యూర్ది సంపాదించలేకపోయాము అన్న పక్షాన తాంత్రిక విధానం ఏదైనా ఉందా అండి దిష్టి దోషాల నుంచి బయటపడడానికి? దిష్టి దోషం మన దాకా రాకుండా ఉండడానికి ఏంటి అని అంటే, ఇతపూర్వంలో ఏంటి మీకు తెలిసింది, ఉప్పు ఎండుమిరపకాయలు దిష్టి తీసేసి వాటి మీద ఉమ్మేసి పడేయడం, లేకపోతే కొంతమంది గుమ్మడికాయలు తిప్పేసి పడేస్తారు. ఇంకొంతమందికి పూర్వం ఏంటి అని అంటే, స్త్రీలలో ఉండేటువంటి వెంట్రుకలు ఏవైతే ఉంటాయో వాటిని తీసి చీపురు పుల్లకు మొత్తం చుట్టేసేసి పిల్లలకు దిష్టి తీసేటువంటి పసిపిల్లలు తమ పిల్లలకి మాత్రమే, తమ పిల్లలకి. అది నా పిల్లలకు దిష్టి ఎక్కడ తాకకూడదని తల్లి యొక్క వెంట్రుకలతో దిష్టి తీసేటువంటి అది శక్తివంతమైంది, అపూర్వ శక్తి అండి అది. ఎందుకు అనంటే, పిల్లలు ఉగ్గు తినేంత వరకు ఫీడింగ్లలోనే ఉంటారు. ఎవరి ఫీడింగ్లో? తల్లి ఇచ్చే ఫీడింగ్లలో. తన ఒంటి మీద ఉండేటువంటి వస్త్రముతోనైనా దిష్టి తీసేసి కాల్ చేస్తే పిల్లవాడికి
కొంతమందికి బాలారిష్ట దోషాలు అని అంటారు, 12 సంవత్సరాల వరకు ఉంటాయి అవి. అవి సాధారణంగా అవి చూసుకొనే పిల్లవాడికి మనం పేరు పెట్టాలి. పేరు పెట్టేటప్పుడు కూడా ఈ బాలారిష్ట దోషాలు ఉన్నాయా లేవా, ఈ పేరు పెడితే వాడికి ఏం తగుద్ది ఏం తాకదు అనేది కూడా చూసి పెట్టాల్సి వస్తుంది. అయితే ఈ క్రతువులో ఒంటి మీద ఉండే వస్త్రాన్ని కూడా కొద్దిగా తీసేసి కొంగుతో కూడా తీసేసి పెట్టేస్తారు. ఆ సందర్భంలో ఇవన్నీ కాకుండా పిల్లలకైనా పెద్దలకైనా దేనికైనా సరే ముఖ్యంగా ఒక పళ్ళెంలో పసుపు వేసుకోవాలి. పసుపు వేసి దాన్ని మొత్తం ఇట్లా సెట్ చేసేసుకొని రౌండ్గా ఒక మనం మట్టిని ఇట్లా కింద వేసి ఇట్లా సెట్ చేస్తాం కదా, అలా సెట్ చేసినప్పుడు ఆ పసుపును కూడా ఒక చిన్న పళ్ళెంలో వేసేసుకొని దాని మీద ఇట్లా పైన గుండ్రంగా గీసి కింద ఒక గీత లాగి చెయ్యి కాలు ఇట్లా వేసేసుకోవాలి. వేసేసుకొని దిష్టి మంత్రము అనేది ఉంటుంది. ఆ దిష్టి మంత్రాన్ని చదువుతూ పిల్లవాడి వైపు చూస్తూ తిప్పడం కాదు, ఇది ఊదాలి అనుకుంటా ఊదాలి. ఎవరి మీద? పిల్లవాడు ఎవరికైతే దిష్టి తాకిందో, పిల్లవాడైనా పెద్దవాడైనా ఎవరైనా దిష్టి తాకిందో వారికి పైనుంచి కింద వరకు ఇట్లా ఊదినట్టు చేయాలి మంత్రం వేసుకుంటూ. వేసిన తర్వాత ఈ పసుపు అనేది ఉంటుంది కదా, కొన్ని నీళ్లు మసల పెట్టేసి ఆ మసులుతున్న నీళ్ళల్లో వేసేసి వెంటనే ఆఫ్ చేయాలి. విత్ ఇన్ 10 సెకండ్స్లలో ఆ నీళ్లు ఎరుపు రంగులో వచ్చేస్తాయి దిష్టి ఉంటే, లేకపోతే అలాగే పసుపు రంగులోనే ఉండిపోతుంది. ఆ దిష్టి మంత్రం ఏంటండి, చెప్పకూడదా? దిష్టి మంత్రము చెప్పకూడదు తల్లి. ఒకవేళ ఎవరికైనా ఎమర్జెన్సీ అయితే మనకు ఫోన్ చేస్తే ఆ దిష్టి మంత్రాన్ని వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇవి మనం వీడియోలో ముందు చెప్పేది కాదు, గురుముఖతగా తీసుకోవాలి. బీజాక్షరాలు ఏమైనా ఉంటాయా? వీటికి బీజాక్షరాలు ఉండవు, అయినప్పటికీ మంత్రం చెప్పకూడదు. బీజాక్షరం ఉన్నా లేకపోయినా మంత్రం అనేది బాహటంగా చెప్పకూడదు. అందుకోసమే వీటిని కొన్ని పూర్వంలో మనకు మంత్రం వేసేటప్పుడు కూడా మనకు వినిపించేలాగా వెయ్యరండి, అవునా? తర్వాత మీకు గుర్తుందా, పిల్లలకు మైలలు అని అంటారు, ఐడియా ఉందా మీకు? ఇది మైలలు పుట్టిన పిల్లవాళ్ళకు మైలలు అని తాకుతాయి. అంటే ఆ సందర్భంలో పిల్లలకు ఏమవుతుంది అని అంటే, పీరియడ్స్లో ఉండే లేడీస్ ఎత్తుకున్నాను ఎండిపోతారు పిల్లలు అని అంటుంటారు, విన్నాను నేను. దాన్నే మైలలు ఒకటి. రెండోది వచ్చేసేసి ఏంటి అని అంటే, ఇప్పుడు మీరు పాపనో బాబో ఎవరో ఒకరు పుట్టారు, ఒకవేళ మీకు పాప పుట్టిందనుకోండి, మీ ఎదురుగా ఉండేటువంటి ఇంకో గర్భిణి వారికి కూడా బాబు పుట్టాడు, వాళ్ళ మొదలు వచ్చారంటే మీరే ఫస్ట్ వాళ్ళని పలకరించాలి, బాబు పుట్టాడా పాప పుట్టారా అని. మీరు అలా అడిగితేనే మీ పాపకు మైలలు తాకవు. మీరు ఎప్పుడైతే సైలెంట్గా ఉంటారో వాళ్ళని చూసి చూడనట్టుగా కూడా వెంటనే పాపకు మైలలు తాకేస్తాయి. ఆ సందర్భంలో పిల్లలు ఆకుపచ్చ రంగులో పోతారు, ఇది గ్రీన్ కలర్లో ఇది పోతుంది. ఎందుకంటే వాళ్ళు ఎటువంటి ఫుడ్ అనేది తీసుకోరు కదా, తీసుకునేది కేవలం పాలు మాత్రమే. పాలు మనకు ఆకుపచ్చ రంగులో వస్తాయా తల్లి? అందుకోసం ఏంటి అని అంటే, ఈ మైలలు పోవడానికి గరిక మనకు ఎక్కడైనా దొరుకుతుంది. గరిక దొరకంది ఎక్కడ ఉంటుంది? గరిక దొరుకుతుంది. ఆ గరిక తీసుకువచ్చి మైల మంత్రము అని ఉంటుంది, అదొకటి. తర్వాత పూర్వంలో తిల్సోనా ఆయిల్ అనేది ఐడియా ఉందా మీకు? స్వచ్ఛమైన నువ్వులు తిల్సోనా బాటిల్ రెడ్ కలర్లో ఉండేది పూర్వం. ఇది ఎక్కువగా పురాతనమైన షాపులలో ఇంకా అమ్ముతూ ఉంటారు. దాన్ని తీసుకువచ్చి ఎవరైనా మీకు తెలిసిన మంత్ర వాళ్ళు ఉంటే పిల్లవాడిని చూపిస్తూ వీడియో కాల్లో మాట్లాడించి దానికి మంత్రం వేయించి ఆ పిల్లలకు నూనె తలకు రాసిన, ఈ గరికతో మంత్రం వేసుకుంటూ ఒళ్ళంతా రాసిన తెల్లారేసరికి మైలలు అనేటువంటివి పోతాయి. అంటే దిష్టి అనేది మనకు ఒక్క రూపంలో రాదు. ఇది పిల్లలకేనా అండి, పెద్దవాళ్ళకి కూడా ఇది యూటిలైజ్ చేయొచ్చు ఈ గరిక అనేది? అదొకటి. తర్వాత ఇందులోనే ఈ మైలల్లో కృతావిధి దోషము అని అంటారు, కంటికి తెలవని జబ్బు వస్తుంది, డయాగ్నోస్ అవ్వదు. అవును, ఎన్ని డ్రాప్స్ వేస్తున్నా అసలు అది తగ్గక కళ్ళలో నుంచి నీళ్లు కారడం, కన్ను ఎరపెక్కడం, ఇంత వాపుగా అవ్వడం, కొంతమంది కలుకలు అంటారు. అవి కాకుండా మామూలుగా ఒక రోగాలు వస్తాయి, అంటే గాలి సోకిన రీతిలో ఉంటాయి. అప్పుడు మాత్రమే ఈ గరిక వారికి వాడాలి, మిగిలిన దేనికి పెద్దవాళ్ళకు గరిక వాడరు, ఒకటి. తర్వాత ఇంకొకటి, మనకు కొంతమందికి ఎలా ఉంటుంది అంటే, దిష్టి తాకిన తర్వాత డైజెషన్ అవ్వదు, వారు వామిటింగ్ చేసుకుంటే ఆ స్మెల్ కూడా అసలు తట్టుకోలేము, ఆ రేంజ్లో వచ్చేస్తుంది, ఆ వాసన ఎవ్వరూ గ్రహించలేనంతగా ఉంటుంది.
ఆ సందర్భంలో వీళ్ళకేమి చెయ్యాలంటే ఇంటి ముందు వాళ్ళకు తంత్ర విద్యలో ఉన్నది చీపురు పుల్లలు ఉంటాయి కదా, అవునండి. అవి తీసుకొని పచ్చి కాటన్ అంటే మనం మామూలుగా గింజలు తీసిన దూది ఉంటుంది కదా, దాన్ని నేతిలో ముంచాలి. నేతిలో ముంచి ఇంత దొడ్డుగా ఉండాలి, చీపురు ముద్దకు ఆ కాటన్ని పెట్టేసేసి ఎడమ చేత పట్టుకొని 9 టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్లో తిప్పాలి. 9 సార్లు తిప్పేసి దాన్ని కాల్చి ఇట్లా పెట్టేస్తే సుమారు ఒక 100 చుక్కల వరకు పడితే తల్లి దిష్టి చుక్కలు నీళ్ళల్లా కారిపోతూ ఉంటుంది. అది అలా పోయింది అని అంటే దిష్టి పోయినట్టే. ఈ విధానంలో మనకు తంత్ర విద్యలో ఉన్నాయి తల్లి, వీటిని చేసే సరిపోతుంది. కాకపోతే ఎక్కువగా నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఈ దిష్టి కూడా ఎక్కువగా తాకుండా ఉండాలి అని అంటే అరగజ కాలభైరవుడికి తర్వాత శనేశ్వరుడికి సంబంధించినటువంటి నల్ల గంధం అది మీ దగ్గర కూడా అవైలబుల్గా ఉంటుంది కాబట్టి ఒకవేళ దాన్ని కావాలి అనుకున్న వాళ్ళు కనిపిస్తున్నటువంటి నంబర్కి కాల్ చేయొచ్చు. రైట్, చాలా చక్కగా మాకు ఆల్టర్నేటివ్ మార్గం ఏదైతే ఉందో అది మాకు సూచించారు. ఖచ్చితంగా వీటిని వినియోగించుకున్న దిష్టి దోషాల నుంచి బయటపడి ప్రశాంతవంతమైన జీవితాన్ని మన వాళ్ళు ఆస్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలండి. నమస్తే. మహాదేవ.